తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీకెప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా? హతీరాం బావాజీ, వెంగమాంబ గారు, అన్నమయ్య గారు ఎంతో మహనీయులు కదా. వారు తమ తమ తపశ్శక్తితో ఎక్కడున్న స్వామివారిని దర్శించవచ్చు. కానీ ఎందుకు తిరుమల క్షేత్రానికి రావడానికి వారు అంత తహతహలాడిపోయారు? ఇక మన విషయానికి వస్తే, మనం స్వామికి ఎదురుగా నిలబడినప్పుడు మనకి తెలియకుండానే మన శరీరంలో వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. మనసు శరీరం తన్మయత్వానికి లోనవుతుంది. ఆ కారణం ఏంటి? ఇంకొకటి, అనంతాల్వారు గుణపం కథ తెలుసు కదా. ఒక చిన్న పిల్లవాడి రూపంలోని శ్రీవారిపై అనంతాల్వారు గుణపం విసిరితే శ్రీవారి మూల విరాట్టు గడ్డం నుంచి రక్తం రావడం ఏంటి? విచిత్రంగా లేదు? అంటే గర్భాలయంలో ఉన్నది విగ్రహం కాదా? అంటే అక్కడ ఉన్నది సాక్షాత్తు నిజరూపంలో ప్రాణస్వరూపుడైన అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వరుడేనా?